1870లో ఓ డచ్‌మెన్ అమెరికాలోని వికెన్బర్గ్‌కి దగ్గరలోనే ఉన్న ఎడారిలో చనిపోయి కనిపించాడు. అతని డెడ్ బాడీ దగ్గర పెద్ద ఎత్తున సంచుల నిండా బంగారం దొరికింది. దాన్ని అతను ఎక్కడి నుంచి తెచ్చాడో ఎవరికీ తెలియలేదు. అయితే అక్కడో బంగారు గని ఉందని, అక్కడి నుంచే ఈ బంగారం తెచ్చి ఉంటాడని అనుకున్నారు. అంత బంగారం కనిపిస్తే ఎవరైనా ఊరుకుంటారా? వెతకడం ప్రారంభించారు. కానీ ఈ గని మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ కనిపించలేదు. వెతకడానికి వెళ్లిన వాళ్ళు కూడా ఎవరూ ఇంతవరకు తిరిగి రాలేదు. ఏంటి బంగారు గని మిస్టరీ? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అమెరికాలో బంగారం వేట ఎక్కువే. రకరకాల పద్ధతుల్లో బంగారాన్ని సేకరిస్తారు. అయితే అమెరికా చరిత్రలో అత్యంత ఫేమస్ అయిన గని మాత్రం ఇదే. అరిజోనాలోని ఫోనిక్స్ కు తూర్పు వైపున అపాచీ జంక్షన్ కు దగ్గరలో ఓ బంగారు గని ఉందట. కానీ అది ఎవరికీ కనిపించదు. అక్కడ ప్రాచీన పుస్తకాల్లో దీని గురించి ప్రస్తావించారు. బైట్ గ్రాంగర్ అనే పరిశోధకుడు ఆ బంగారు గని అరిజోనా ప్రాంతంలో ఉంది అని రాశాడు. కానీ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఇలాంటివే మరో 2 అమెరికాలో ఉన్నాయి. అవి ద స్టోరీ ఆఫ్ కెప్టెన్ కిడ్స్ లాస్ట్ ట్రెజర్, కాలిఫోర్నియాలోని ది స్టోరీ ఆఫ్ ది లాస్ట్ పెగ్లెక్ మైన్. ఈ రెండింటికంటే డచ్మెన్ గనిపైన ఎక్కువ మందికి ఆశలున్నాయి. అక్కడ బంగారానికి కొరత లేదని, కావాల్సినంత ఉందని చెప్పుకుంటారు. కాకపోతే అక్కడికి ఎవరూ వెళ్లరు. వెళితే ప్రాణాలతో తిరిగి రారు. అక్కడ పర్వతాలకు ఏవో శక్తులు ఉన్నాయని చెప్పుకుంటారు. అందువల్ల ఆ బంగారు గని ఎక్కడుందో కనిపెడదామని ఎవరైనా వెళితే వాళ్ళు చనిపోతుంటారు. ఏటా ఇలా సెర్చ్ చేసే వారిలో చాలా మంది చనిపోతున్నా ఇప్పటి వరకు ఎవరు ఆ గని ఎక్కడుందో కనిపెట్టలేదు. ఈ గనిని ది లాస్ట్ డచ్ మ్యాన్ గోల్డ్ మైన్ అని పిలుస్తారు. ఈ పేరు రావటానికి ఓ కారణం ఉంది. జర్మనీ వారిని అమెరికన్లు డచ్ మ్యాన్ అని పిలుస్తారు. 1810, 1891 మధ్యలో జర్మనీ శరణార్థి అయిన జాకోబ్ వాల్ట్ ఆ బంగారు గని ఎక్కడుందో కనిపెట్టాడని, కానీ లొకేషన్ అడ్రస్ సీక్రెట్ గా ఉంచాడని ఇక్కడ కథనాలున్నాయి. 1870లో ఈ డచ్ మ్యాన్ వికెన్బర్గ్ కి దగ్గరలోనే ఉన్న ఎడారిలో చనిపోయి కనిపించాడు. అతని మృతదేహం దగ్గర సంచుల నిండా బంగారం దొరికింది. దాన్ని అతడు ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియలేదు. ఈ ఘటన తర్వాత ఆ గనికి అతని పేరే పెట్టారు. అప్పటి నుంచి దీన్ని ది లాస్ట్ డచ్ మ్యాన్ గోల్డ్ మైన్ అని పిలుస్తున్నారు. అయితే జాకోబ్ డచ్కు చెందినవాడు కాదు. ఏది ఏమైతేనే అతని పేరుని ఓ మిస్టరీ గనికి పెట్టారు. ఇది అరిజోనా ప్రాంతానికి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1892 నుంచి ఇప్పటి వరకు ఆ మిస్టరీ గని కోసం వెతుకుతూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 9,000 మంది ఆ బంగారు గని వేట చేపడుతున్నారు. 1870 నుంచి బంగారు గని గురించి రకరకాల కథలు తెరపైకి వచ్చాయి. బంగారు గని కోసం వెతికే వారు రకరకాల కారణాలతో చనిపోయారు. కొంతమంది వరదల్లో చనిపోతుంటే మరికొందరికి నిమోనియా లాంటి అనారోగ్యాలు వచ్చి చనిపోతున్నారు. 1931లో ఇలాగే ఖచ్చితంగా గని కనిపెడతాను అని వెళ్లిన అడాల్ఫ్ రూత్ అనే వ్యక్తి కనిపించకుండా పోయాడు. 6 నెలల తర్వాత అతని పుర్రె కనిపించింది. దానికి 2 బుల్లెట్ల గాయాలున్నాయి. అతని మరణం తర్వాత గని నిజంగానే ఉందని, అతను కనిపెడతాడు అనే ఉద్దేశంతోనే కాల్చి చంపారని అక్కడ ప్రజలు నమ్మారు. దాంతో గని కోసం గాలింపు మరింత పెరిగింది. మరణాలతో పాటు మిస్సింగ్ కేసులు కూడా పెరిగాయి. ఆ పర్వతాల్లో వెళ్లిన వాళ్ళు ఎటు వెళుతున్నది అర్థం కాక మిస్సింగ్ అవుతూ చివరికి చనిపోతూ ఉండొచ్చని ఒక అంచనా ఉంది. ఇలా ఆ గని ఇప్పటికీ అంతుపట్టని పరమ రహస్యంగా ఉండిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.